శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యూనివర్సిటీ మరియు సిద్ధ క్లినికల్ రీసెర్చ్ యూనిట్ తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్లే గ్రౌండ్ నందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్విమ్స్ లో ప్రతిరోజు 500 నుంచి 550 మంది 9 ప్రాంతాల్లో యోగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. Inhale, go up. Exhale, come down. Next, neck bending. Exhale, come back. Inhale, bend left side. Exhale, come back. Right side. Exhale, turning. Inhale, turn right side. Exhale, come back. Inhale, turn left side. Exhale, come back. Inhale, turn right side, going up, and exhale while coming down. Do it slowly. Twice rotation. Use 3 times inward rotation. Your rotation. Now inhale and turn right side. Relax. Now turn left. Relax. చాలా ముఖ్య పాత్ర పోషించింది. దాదాపు 100 మంది ఇక్కడ, దాదాపు 300 మంది టీటీడీలో, 150 మంది అక్కడ తారకరామ స్టేడియంలో ఎక్కడ చూసినా మన స్విమ్స్ అత్యుత్తమంగా పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ 14 రోజుల్లో చాలా చక్కగా ఆసనాలు వేయడం జరిగింది. రోజుకు 500 మంది మీద. ఇది ఆర్గనైజ్ చేసినటువంటి సిద్ధ యూనిట్కి
మరియు ఫిజియోథెరపీ వాళ్ళు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మాధవి గారికి వాళ్ళ పిల్లలు చక్కగా ప్రతి చోట కూడా ఆసనాలను చాలా చక్కగా గైడ్ చేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు. అంతేకాకుండా 9 చోట్ల కూడా చక్కగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ సూపరింటెండెంట్ రామ్ గారికి, కోటిరెడ్డి గారికి, సతీష్కి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు అన్ని చోట్లకి అందరినీ తరలించి ఉదయాన్నే వచ్చేటప్పుడు హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా నర్సింగ్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర బ్లడ్ ప్రెషర్స్ పల్స్ మొదలైనవన్నీ తీసుకొని ఈ అధ్యయనంలో పాల్గొనేటువంటి నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ యోగా ఎఫెక్ట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఈ అధ్యయనాన్ని నిర్వహించినటువంటి కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ శ్రీ నాగరాజు గారికి, ముఖ్యంగా శివ సంతోష్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోటోకాల్ యోగా సాధనలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి స్విమ్స్లోని అధ్యాపక బృందానికి, విద్యార్థులకు, అధికారులకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈసారి ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఈ దాదాపు ప్రతిరోజు 500 నుంచి 550 మంది ఇక్కడ 9 లొకేషన్స్లో యోగ సాధన చేశారు. అలాగే ఈ టీటీడీ చేస్తున్నటువంటి వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ చూసుకోవడం జరిగింది. ఆ అధ్యయనంలో ఒక వారంలోనే హెల్త్ మీద చాలా గణనీయమైన ఇంపాక్ట్ ఉంటుందని తెలియదు. అది ఈరోజు ఈవో గారు వాటిని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్టడీ రిపోర్ట్ అది మీకు తర్వాత అందజేస్తాం. అలాగే మన దగ్గర ఈ యోగా థెరపీ అనేటువంటి ఓపీడీ క్లినిక్స్ కూడా రెగ్యులర్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంక్యుబేటర్ నడుస్తున్నాము. అలాగే ఒక సెమినార్ కూడా నిర్వహించాం. యోగా థెరపీ అండ్ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ అండ్ క్యాన్సర్ అనేటువంటి 3 టాక్స్లో మనం సెమినార్ కూడా నిర్వహించుకున్నాం. దాని తర్వాత ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా చక్కటి ఉత్సాహంతో వచ్చారు. మనం మరి ఇంకా డిలే చేయకుండా ఇది ప్రారంభిద్దాం. అలాగే టీటీడీలో తర్వాత ఇక్కడ మన స్విమ్స్ ప్రాంగణంలో జరిగిన యోగా పోటీలో పాల్గొని విజయం సాధించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళకి రేపటిలో వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికేట్లు అందజేస్తాం. ధన్యవాదాలు. శ్రీనివాసో విజయ్.